జమాత్ వాళ్ళు స్వర్గానికే వెళ్ళారు అని చెప్పి మీరే చెప్తారు. నేను తర్వాత అది కూడా మీతో చదివిస్తాను, కొద్ది ఓపిక పట్టండి. వినండి, ఏ గ్రంథాలను నమ్మాలి, ఏ ప్రవక్తలను నమ్మాలో అనే క్వశ్చన్ ని డైవర్ట్ చేసి 7 బుక్స్ బైబుల్లో ఇది కరెక్ట్ కాదని ప్రొటెస్టెంట్స్ తీసేస్తే మీరు క్యాథలిక్స్ 7 బుక్స్ కరెక్ట్ అంటున్నారు. మీకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కారణం అది అందుకు కాదు, వ్యక్తిగతంగా ఖురాన్ని విశ్వసించే ఒక వ్యక్తి మీరు బైబిల్ కరెక్ట్ కాదు అని అంటే కరెక్ట్. ఇప్పుడు ఎర్రర్ ఉంటే ఎర్రర్ అని చెప్పలేము. అల్లాహ్కి విధేయుడుగా లేరు, రిటర్న్ ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ అల్లాహ్ స్వయంగా చెప్తున్నాడు, ఇప్పుడు పాత ప్రవక్తలని గతంలో వచ్చినటువంటి ప్రతి గ్రంథాలని నమ్మమని అక్కడే చెప్తున్నారు. మళ్ళీ కాదు అని మీరు ఇక్కడ అంటే ఎర్రర్స్ ఉన్న దాన్ని ఏం చేయమంటారు? దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయి లేదు అని మీరే అన్నారు. ఖురాన్ లో కాదు, బైబుల్లో లేదు. ఇక్కడ ఖురాన్ లో ఉన్నదాన్ని నమ్ముతారా లేదా? ఇప్పుడు అది ఒరిజినల్ అండి. మీరు లేదు, నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదు యాక్చువల్గా గురుగారు. గూఫప్ చేసి 4వ సూర 136వ ఆయత్ చదివి దాని యొక్క అర్థం చెప్పండి సార్. నేను కొత్త పుస్తకం ఇచ్చి చదువుమని అంటుంటే ఫయాజ్ భాయ్ నన్ను చంపేసేటప్పుడు నాకు తెలిసి. ఇప్పుడు నేనేమంటున్నా, బైబుల్ గురించి నేను మాట్లాడి మీరు ఖురాన్ ఎందుకు తీస్తారు? నేనేమంటున్నా, బైబుల్ గురించే తీయొద్దు అంటున్నా. దాంట్లో ఉండేది మీరు నమ్మాలి కదా. పోయి దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నమ్మమంటారా? లేదు. ఇప్పుడు మార్కులో ఏముందంటే సార్ కర్మ క్రియ మీరు కాదు, నేను కాదు. కాబట్టి సార్ వినండి, ఈ ఒక్క పాయింట్ వినండి. పోనీ ఈ ఒక్క పాయింట్ వినండి. మార్క్ చాప్టర్ 16 గురించి మాట్లాడుతున్నాం. మార్కు కాసేపు ఆగండి. ఇవి 2 ఆయత్ సూర అయిపోతే కొద్దిగా మీరు కూడా సైలెంట్ అయ్యి మళ్ళీ దాని మీదనే మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీద పోతున్నప్పుడు ఎందుకు సైడ్ ట్రాక్ అని నా ఉద్దేశం. 4వ సూర 136 ఆయత్ యొక్క మీనింగ్ చెప్పండి సార్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. అంటే పూర్వపు ప్రవక్తలని, పూర్వపు గ్రంథాలని పూర్తిగా విధేయతతో అనుసరించి విశ్వసించు అని అంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే ఖురాన్ మాత్రమే దైవ గ్రంథం కాదు, దీనికి పూర్వం కూడా మానవులకు మార్గం చూపించడానికి దేవుడు గ్రంథాన్ని అవతరింపజేశాడు. 2వ సూర 213. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. అప్పుడు బ్రాకెట్లో తానే పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. బ్రాకెట్లో లేదు, అంటే అర్థం కాదు. స్టార్టింగ్ లో మానవులంతా ఒకే మార్గంపై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అందరు ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఇన్ని మార్గాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మతాలు అక్కడ బ్రాకెట్ లో కూడా రాసేసారు. సూపర్ క్వశ్చన్ అండి, సూపర్ క్వశ్చన్. లెట్ మీ ఆన్సర్ దిస్. సూపర్ క్వశ్చన్, రైట్. అలాగే అన్నగారు మీరేదో చెప్పారు, 2వ సూర 17వ ఆయత్ 79. మీరు అడిగారు కదా ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఇన్ని దేవుళ్ళు ఎట్లా వచ్చారని చెప్పారు కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నిమిషం, అది 2:79 అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత విశ్లేషణ సార్. మీరు ఎంతైనా చెప్పొచ్చు. అప్పుడు నేను అంటుంది అది, నేనేదో ఆపేస్తున్నా అనుకుంటున్నాను. 2వ సూర 79వ ఆయత్. షరియత్ గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి తద్వారా తుచ్చ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది అల్లాహ్ నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పేవారికి నివాసం తప్పదు. అంటే ఇది పైన యూదుల గురించి అనమాట. యూదులు ఏం చేసేవారంటే తప్పుడు గ్రంథాన్ని రచించి ఇది అల్లాహ్ నుంచే వచ్చింది అని చెప్పేసి మార్గభ్రష్టులను చేసే ఇది, రైట్. ఇప్పుడు మధ్యలో అనేక గ్రంథాలు వచ్చాయి, కానీ మోసెస్కి వచ్చినటువంటిది ఏంది అనేది ఖురాన్ చెప్తుంది. మీరు చప్పట్లు కొట్టి సంకల్ప బాదుకోవడం ఏముంది? దాంట్లో ఉంది కదా, వాళ్ళు రాశారని. ఏదొచ్చింది? ఇబ్రాహింకి ఏమొచ్చింది? వాళ్ళు బెనిఫిట్ కోసం, డబ్బుల కోసము వాళ్ళు రాసి దేవుడు రాశారని చెప్పారు గురించి చెప్పింది సార్. కానీ ఈసాకి మోసెస్కి వచ్చింది ఏ గ్రంథమో అక్కడ ఆథెంటికేషన్ ఉంది. మార్గభ్రష్టులు మీ మనసుకు అర్థమైంది, మీ మనసును అడగండి. నాకు చెప్పే అవసరం లేదు సార్, మీ మనసును అడగండి. మోసం చేసుకోలేరు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు. ఆ దేవుడికి తెలుసు, మీ మనసుకు తెలుసు. ఆ దేవుడికి తెలుసు. ఒక పొద్దులోనా నేను మీకు చెప్తున్నా చూడండి, ఆ దేవుడికి తెలుసు, మీ మనసుకు తెలుసు. నేనేమంటున్నా, భయ్ పుస్తకాలు వచ్చాయి, మేము దానికి ఖురాన్ ఎట్లా, మేము ఖురాన్ నేను చెప్తుంది అదే సార్. ఖురాన్ మేము ఎట్లా, పండితులు, పాస్టర్లు వాళ్ళ ఇష్టానికి కొన్ని గ్రంథాలు రాసి అది దేవుడి నుంచే వచ్చింది అని చెప్పేసి మోసం చేసి వాళ్ళ జేబులు నింపుకున్నారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. మీరు హోమం చేయండి, మీకు ఇది అయిపోతుంది. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, అట్లా స్వలాభాల కోసము ముస్లిమ్స్ అయినా చేస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్. క్రిస్టియన్లు అయినా ఏం చెప్తున్నారు? ఇప్పుడు క్యాన్సర్ తగ్గిపోతుంది, దేవుడు నామంలో మీకు క్యాన్సర్లు తగ్గిపోవును గాక అని అంటాడు. ఆడ పొద్దున వచ్చి అబద్ధపు స్టోరీలు చెప్తా ఉండే సాక్ష్యంలు కూడా వింటా వేరే వాళ్ళకి. కాకపోతే ఈసా, మోసెస్ వీళ్ళందరికీ ఆథెంటిక్ గా ఏ గ్రంథాలు వచ్చినాయి అనేది ఖురానే చెప్తుంది. దానికి మీరు నేనేమి అబద్ధంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది వాస్తవం, నేను కూడా బిలీవ్ చేశాను. బట్ దీంట్లో ఒక కరెక్షన్,
ఖురాన్లో ఎవ్వరు చేంజ్ చేయలేరు అని నేను నమ్ముతున్నాను సార్. ప్రళయ దినం వరకు చేయరు, ఎవ్వరు చేయలేరు కూడా. ఇప్పుడు నాకు 2 ఆన్సర్లు చాలా స్పష్టంగా ఇవ్వండి. ఇందాక నుంచి నేను సూరా ఆయతులు మీకు ఇచ్చినటువంటి రిఫరెన్స్ వేరే పుస్తకాల నుంచా ఖురాన్ నుండా? ఖురాన్ నుంచే. నేను ఇచ్చినటువంటి సూరా ఆయతులకు అర్థాలు ఏంటి? పూర్వపు గ్రంథాలు విశ్వసించమని, పూర్వపు ప్రవక్తలని విశ్వసించమని. ఒరిజినల్ రైట్. ఒరిజినల్లలో అక్కడ పేర్లు అనేకంగా మారి ఉన్నాయి, దేవుడి పేర్లు. అలాగే ఖురాన్లో కూడా ఇన్ని పిలుపులని ఉన్నాయి ఆల్రెడీ. కరుణామయుడు అని ఉంది, అదని ఉంది, ఇదని ఉంది. పిలుపులు వేరు, పేరు వేరు అనేది నా ఉద్దేశం. ఇఫ్ ఇట్ ఈస్ దేర్, ఆ పుస్తకాల్లో కూడా దేవుడి పేరు వేరే వేరే ఉన్నాయి. మరి యెహోవా అని ఒక చోట ఉంది. అనుకోవడం వేరు అండి, అనుకోవడం వేరు. కానీ మళ్ళీ మీరు తప్పుగా పెట్టొద్దు. అక్కడ బైబుల్ని విశ్వసించమని ఖురానే చెప్తున్నప్పుడు విశ్వసిస్తున్నాం కదా యెహోవా అని మీరు దేవుడు అని నమ్ముతారా? మేము విశ్వసిస్తున్నాము బైబుల్ని. విశ్వసించని ముస్లిమే కాదు, అంగీకరిస్తున్నారా లేదా? నేను మళ్ళా కల్మా చదువుకోవాలా? ఒకవేళ నేను విశ్వసించకపోతే బైబుల్ని, తౌరాని, జబూర్ని నేను మళ్ళా కల్మా చదవాల్సి వస్తుంది. మళ్ళీ ముస్లిం దేవుడి పేరు మీరు అల్లాహ్ అని ఇక్కడ చెప్పేస్తున్నారు. బైబుల్ని నేను చెప్పాను, నేను జర్మనీ యెహోవా అని ఉంది. మరి దేవుడి పేరు సార్ అది ఒరిజినల్ కాదు కదా సార్. ఒరిజినల్ బైబిల్ ఎక్కడుంది? లేదు కదా. ఇప్పుడు మనిషిలో వాళ్ళందరిలో ఒరిజినల్ ఖురాన్ ఉంది, ఖురాన్ ఒక్కటే ఉందండి. ఇదే 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 వితండవాదం. ఇది ఎట్లా అక్కడ కూడా ఉంది సార్. లేదు సార్, ఒరిజినల్ సార్ మీరు చెప్పండి. ఒరిజినల్ తౌరాత్ ఉందా? ఈ రోజు నా దేవుడే గ్రంథం, నా ఒరిజినల్ తౌరాత్ ఉందా? దేవుడు ఒరిజినల్ బైబిల్ ఉందా? మీరు చెప్పండి. నేనే మా గురువు గారు చెప్తారు. ఖురాన్ ఉన్నప్పుడు ఒరిజినల్ బైబిల్ ఉన్నట్టే. లేదండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది బైబిల్లో ఇది కూడా నేను ఆడియన్స్ మీద వదిలేస్తాను. నేను ఒక పాయింట్. ఇప్పుడు బైబిల్లో అవదలుచుకోలేదు సార్, వినండి. బైబిల్లో ఏముందంటే గాస్పెల్ ఆఫ్ మార్క్ లో, గాస్పెల్ ఆఫ్ మార్క్ ఏదో చెప్పాలని ఒక్క నిమిషం, లెట్ మీ కమ్. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వర్స్ నెంబర్ 17-18 లో ఏముందంటే నిజమైన క్రిస్టియన్ అయితే అతను పాయిజన్ తాగినా చనిపోడు అని ఉంది. నిజమైన వాడు అసలు ఉంటే నిజం ఇమ్మిడు, ఇది ఫాల్సిఫికేషన్ టెస్ట్ అంటారు. ఏదో చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాసుకుంటారు కరెక్ట్. ఇప్పుడు గాస్పెల్ ఆఫ్ మార్క్, MARK మార్క్ చాప్టర్ 16 వర్స్ నంబర్ 17-18 చదవండి. మీరు చదవండి సార్. మీరు ఎవరి ఇన్నోవేషన్ కి వాళ్ళే బాధ్యులు. అండ్ ద సైన్స్ విల్ అకంపనీ దోస్. లేదు, ఫస్ట్ చదవండి. బైబిల్లో ఉన్న మార్కు సువార్త 16వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతున్నారు. అక్కడ చదవండి ఇంగ్లీష్. దే విల్ స్పీక్ ఇన్ న్యూ టంగ్స్. ఇక్కడ ఫుల్ లేదు, అక్కడ అన్య భాషల గురించి ఉంది. మార్కు 16-17లో అన్య భాషలు అని అంటే దేవుడి యొక్క. ఉండండి ఒక్క నిమిషం ఉండండి. 10 కమాండ్మెంట్ లో అది కూడా ఉండండి సార్, నేను చూపిస్తాను మీకు. ఉండండి. దేవుడి నుంచి స్వస్థత ఇది మీరు భాషలు ఉన్నాయి. ఇది మీరు గూగుల్ ద్వారా చెప్పారు కదా. మీ ల్యాప్టాప్ కూడా అదే చెప్తుంది కదా. నేను చెప్తాను కదా, మీకు చూపిస్తాను కదా. మీరు ఖురాన్ తెలియదు, బైబిల్ తెలియదు, ల్యాప్టాప్ లో ఉందన్నారు, నేను దాంట్లోనే కొట్టాను. ఇది చదవండి సార్. ఇది ఫుల్ ఉంది. ఇది ఫుల్ ఉంది, చదవండి. ఇది చదవండి. మీరే చదవండి. మీ ఇన్నోవేషన్ కి మీరే బాధ్యులు. మీరు నాకు ఇచ్చినప్పుడు సార్ మీరు చదవండి సార్. రిఫరెన్స్ ఎవరు ఇస్తారో వాళ్ళే చదవాలి. సరే వినండి. నేను వేరేగా చదువుతాను కావచ్చు, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు అండ్ ఇఫ్ దే డ్రింక్ ఎనీ డెడ్లీ థింగ్ ఇట్ విల్ నాట్ హార్మ్ దెమ్. ఇది మార్కు. ఏదైనా విషయం అంటున్నారా, ఏమంటున్నారా? నేపథ్యం వేరు. డెడ్లీ థింగ్ అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పరీక్షా కాలంలో వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి ఏది తాగినా వాళ్ళకి ఏమి కాదు, ఏ హాని జరగదని ఉంది. సరే, ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఒకరు ఎవరైనా నిజమైన ఉంటే తాగి చూపించండి కదా. అవును, ఈ రోజులలో అది లేవు. అంటే నమ్మేవాళ్ళు లేరా? అయితే వినండి, నేను చెప్పేది. అల్లాని మీరు విశ్వసిస్తున్నారు అయితే మీరు 12వ ఫ్లోర్ నుంచి దూకి సావండి. నిజంగా దేవుడు ఉంటే అట్లా ఖురాన్లో లేదు. మరి అదే నేను ఫ్లోర్ దూకుమని ఖురాన్లో లేదు, ఇక్కడ ఉంది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతాం. అప్పట్లో మోజెస్తో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడే నేపథ్యాలు వేరు, రాజులతో మాట్లాడే నేపథ్యాలు వేరు, అనేక విషయాలలో పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడింది వేరు. మీరు ఇందాకనే గ్రాబ్రియల్, జీబ్రియల్ అనేక దైవదూతలను కూడా నమ్మాలి అని మీరే చెప్పారు. ఆ కాంట్రడిక్షన్ని పూర్తిగా చదవండి. నేను అంటుంది అది. పోనీ మీ దగ్గర ఒరిజినల్గా చేతిలో ఏదైనా బైబుల్ ఉండుంటే నేను చదివించాను. మీరు గూగుల్లో తీసి ఇచ్చారు, నేను కూడా గూగుల్లో తీసి ఇచ్చాను. అది మీ ఇవ్వండి. నేనేం మీకు సపరేట్ ఏం చూడలేదు. ఓకే, ఇది ఇప్పుడు మీ ముంగటనే కొట్టినటువంటి దాంట్లో నాకు ఒకటి వచ్చింది, మీకు ఒకటి వచ్చింది కాబట్టి చాలా నేను దాన్ని ఒప్పుకుంటా. దాంట్లో హాఫ్ వచ్చింది, దీంట్లో ఫుల్ వచ్చింది. ఏదైనా దాంట్లో ఇంకా నొక్కితే అవి కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమని ఉందంటే యూ కెన్ రీడ్ దిస్ వర్స్ ఇన్ ద బైబుల్ ఎట్ bible.com అండ్ బైబుల్ గేట్వే అని ఉంది. పాపం ఆయన ఏదో ఆయన బాధ ఇచ్చాడు. ఇన్ దిస్ వర్స్ జీసస్ డిస్క్రైబ్స్
సైన్స్ దట్ విల్ అకంపెనీ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. దేవుళ్ళలో ఎవరైతే విశ్వసిస్తారో దిస్ సైన్ ఇంక్లూడ్స్ కాస్టింగ్ అవుట్ డీమన్స్. ఇందాక మీరు అన్నారు చూడు, క్యాన్సర్ తీస్తారు, క్యాన్సర్ తీస్తారు, పారాలిసిస్ తీస్తారు, వాళ్ళ గురించి చెప్తున్నారు. అది కూడా కరెక్టే చెప్పింది, ఇది కూడా కరెక్టే. దాని కింద చదవండి, కాకపోతే దాని కింద చదవండి. బైబుల్ని అనుసరించే వాళ్ళకి కొన్ని వరాలు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు బోధిస్తూ ఉన్నారు ఖురాన్ని, గురుగారు బోధిస్తూ ఉన్నారు, ఆయనకు వరం ఉంది కాబట్టి బోధిస్తున్నాడు. అదే ఖురాన్ కూడా చెప్తుంది, మీకు ఆ వరం ఉండేదేమో చెప్పండి సార్, చదవగలరు సార్, అక్కడ ఉండే చెప్పండి, అక్కడ ఉండే చెప్పండి మీరు. సార్ నేను ఏమంటున్నా, నేను చిన్నది ఓపిక వినండి, మంచిగా మీకు తెలుస్తుందేమో నా ఉద్దేశం, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. హోల్ పాయింట్ ఇక్కడ ఏమంటే, నేను పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు వదిలిపెట్టాము, వినండి వినండి, మీరు ఏమన్నారంటే, ఖురాన్ ఏం చెప్పిందంటే, మీరు ఏమన్నారంటే వచ్చినటువంటి ప్రవక్తలను నమ్మండి, డోంట్ మిస్లీడ్ గ్రంథాలను, డోంట్ మిస్లీడ్. ఇప్పుడు బైబిల్లో ఉన్నది వాట్ యు హావ్ సెడ్ ఇస్ నో, సీ వాట్ యు హావ్ సెడ్ ఇస్ ఖురాన్లో రాస్తుంది బైబుల్ ఇతర గ్రంథాలని మీరు నమ్మాలి అని, కరెక్టా? మీరు ఇదే చెప్పారు. నేనేమన్నాను, ఎస్ మేము నమ్ముతాము, కానీ అవి ఇప్పుడు ఒరిజినల్ షేప్ లో లేవండి, దాంట్లో చాలా మిక్స్ అయిపోయినాయి, ఎర్రర్స్ ఉన్నాయి. మీరే మీ ఓన్ పుస్తకం అనుకుంటున్నారు, మీ వరకు ఇప్పుడు అట్లా ఉంటే మీరు సమాజ హితం కోసము అయితే మీ దేవుడు మా దేవుడు అంతా ఒకటే, మన ఖురాన్ అని ఇలా మాట్లాడండి, అంతేగాని నేను ఆ బైబుల్ని నమ్మను అని. ఇప్పుడు సార్ హితం అంటే వదిలేస్తున్నాను. లేదు సార్, ఇప్పుడు హితం అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చదవనియండి సార్ పూర్తిగా. చదవండి సార్, చదవండి. ఇప్పుడు ఇక్కడ స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ అంటే నిజమైన క్రిస్టియన్ తెలుగులో చెప్పండి, అది అదే స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజ్. వినండి, నిజమైన క్రిస్టియన్ ఎవరంటే అతను ఫారిన్ లాంగ్వేజెస్ మాట్లాడాలా. అంటే ఇక్కడ క్రిస్టియన్ ఎవరైనా వాడు కరెక్ట్ క్రిస్టియన్ అంటే అతను జర్మనీ కూడా మాట్లాడాలి అప్పుడు. కానీ ఇక్కడ దీని అర్థం చెప్పండి సార్. అదే చెప్తున్నా, స్పీకింగ్ ఇన్ లాంగ్వేజెస్ అంటే స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ కాదు, న్యూ లాంగ్వేజెస్. లేదు సార్, ఇక్కడ స్పీకింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్ అర్థం ఏంటి అంటే జర్మనీ మాట్లాడొచ్చు, ఫ్రాన్స్ మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. బైబుల్ చదివిన వాళ్ళు చాలా నవ్వుతారు, మీకు తెలియదు ఈ విషయం, ప్లీజ్ దయచేసి. అన్య భాషలు అని దాని అర్థం. అన్య భాషలు అంటే తెలుసా? వేరే భాషలు అండి. అన్య భాషలు ఆయనకు కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకు కూడా తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అన్య భాషల యొక్క వరం ఏంటి అని అంటే ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు అని అర్థం. అది అన్య భాషలు దేవుడితో ఎట్లా మాట్లాడతారు మీకు తెలియదు, చదువుకోండి. అందుకే నేను చెప్తున్నాను, తెలియకపోతే తెలియదు అని చెప్పి. ఇది ఎట్లుందంటే సర్పెంట్స్, అదే ఇందాక మీరు చెప్పారు కదా, క్యాన్సర్ పోతుంది, అది చేసేవాడు డాన్స్ చేస్తుంటాడు చూడు. ఇప్పుడు నేను తెలుగులో వినిపిస్తాను ఇది, ఓకే? మార్కు సువార్త 16:17 తెలుగులో ఏ రకంగా ఉందో ఆల్రెడీ దీని కింద క్రిస్టియన్ సోదరులు చాలామంది కూడా దీని గురించి చాలాసార్లు పాస్టర్లు వేదికల మీద గంటలు బోధిస్తూ ఉంటారు. స్వస్థత వరాల గురించి, అన్య భాషల గురించి, లేకపోతే దేవుడు నామంలో దయ్యాలను కూడా వెలుగొట్టినటువంటి అనేక సూచక క్రియలు జరుగుతాయి అని కూడా ఉంది. సో అది దాన్ని ఉద్దేశించినటువంటి వర్డ్ ఇది. మార్కు 16:17లో నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును అంటే దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుడు నామంలో ఈ అద్భుత కార్యాలు చేయగలరంట. అంటే ఆయన సొంతంగా కాదు, దేవుడు నమ్మి ఆయన చేసే ఈ నిజమైన క్రిస్టియన్ అని కనబడును. ఏవనగా నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టుదురు, ఆయన యొక్క నామంని చెప్పి దయ్యాలను వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు అని అంటే మీరు అనుకుంటున్నది కాదు. కొత్త భాషలు అంటే ఆయన తమిళ్, ఉర్దూ అంటే ఏ రకంగానూ ఆయన మాట్లాడాడు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వలన కొత్త భాషలు మాట్లాడుతున్నారు. దీని గురించి చాలా పెద్ద పారాగ్రఫీ ఉంది. మనం ఓన్లీ 16-17 చదివితే కొంత కన్ఫ్యూజన్ అయితే అవుతాం. అంతేగాని వాళ్ళు ఈజిప్ట్ మాట్లాడతారు, ఏమి ట్రై చేసినా వాడు ఈజిప్ట్ మాట్లాడలేడు. ఎన్ని తల కింద తపస్సు చేసినా వాడు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు అని ఉంటుంది అన్య భాషల గురించి. నేను చదివింది అయితే నెక్స్ట్ ఇది ఉంటుంది.